Hi friends, welcome to Manavidya. I am Mahesh Tamala. I am also available in Unacademy. Unacademy is the largest platform in India. ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందేనండి. సో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అండ్ కంప్లీట్ సిలబస్ని Unacademy నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో నేను Unacademy నుంచి కూడా మీకు అవైలబిలిటీ ఉంటాను. సో Unacademy యాప్ కనుక గమనిస్తే మీకు సెర్చ్ బాక్స్ కనుక తీసుకోండి ఏపీపీఎస్సీ ట్యాబ్లో మహేష్ సామల్ అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో మీకు ఇక్కడ కూడా రికార్డింగ్ క్లాసెస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో వాటిని అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు న్యూ కోర్స్ అండి. సో ఇప్పుడు Unacademyలో ఏంటంటే ఒక కొత్త కోర్స్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ కోర్స్ అనేది మనకి క్రాష్ కోర్స్ అండ్ అర్థమెటిక్ విత్ షార్ట్ కట్ మెథడ్స్ అని చెప్పి డీల్ చేస్తున్నాను. సో ఈ కోర్స్ అనేది మనకి ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో ఫ్రీ క్లాసెస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పెయిడ్ అంటే ప్లస్ కోర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది, వాటిని కూడా చూడొచ్చు. సో Unacademy కంప్లీట్గా మనకి ప్లస్ కోర్స్ అండ్ ఫ్రీ కోర్స్ రెండు అవైలబిలిటీ ఉంటాయి. సో ఇక్కడ మనకి రెండింటిలో కూడా అవైలబిలిటీ ఉంటున్నాను. సో ప్లస్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ సిలబస్ డీల్ చేయడం అటువంటివి ఉంటాయి, వాటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్రీ క్లాసెస్ కనుక ఓపెన్ కావడానికి కోడ్ అని అడుగుతుందండి. రిఫరల్ కోడ్ తీసుకోండి, మన విద్య ఉంటుంది. ఇదే కోడ్ అనేది మీకు ప్లస్ క్లాస్కి జాయిన్ కావడానికి కూడా ఉపయోగపడుతుందండి. సో ఎవరికైనా కూడా లైక్ Unacademyలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ప్లస్ కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే రిఫరల్ కోడ్ అండి మన విద్య ఉంటుంది, దాని నుంచి రిఫరల్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఫ్రీ క్లాస్ వాచ్ చేసేటప్పుడు ఎంట్రీ కోడ్ అడుగుతుందండి. సో ఎంట్రీ కోడ్ కూడా మీకు ఏంటంటే మన విద్య ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా కొట్టండి. అండ్ ఇలా క్లాసెస్ని మన విద్య నుంచి లైక్ Unacademy నుంచి కూడా యాక్సెస్ చేసుకోండి. సో మనకి క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి పెయిడ్ వర్షన్ 6:30 PM ఉంటుందండి. అండ్ ప్రీ వర్షన్ వచ్చేసి 8 PM అండి. సో 8 గంటలకు PM ఉంటుంది. డైలీ క్లాసెస్ ఉంటాయి. సో వాటిని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. The sum of the first 20 terms of the series 1/5 × 6 plus 1/6 × 7 plus 1/7 × 8 plus ... is అని చెప్పి అడగడం జరుగుతుందండి. సో ఇక్కడ ఒక సిరీస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ సిరీస్ వచ్చేసి మనకి 1/5 × 6 ప్లస్ 1/6 × 7 ప్లస్ 1/7 × 8 అండ్ ... అంటే నెక్స్ట్ నెంబర్ ఏముంటుందండి 1/8 × 9. సో ఈ విధంగా ఒక సీక్వెన్స్ అనేది ఒక సిరీస్ అనేది మనకి ఇచ్చాడు. అందులో మొదటి 20 పదాలు ఫస్ట్ 20 టర్మ్స్కి సంబంధించిన అడిషన్ అంటే సమ్ అనేది అడుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ దాన్ని మనం 20 పదాలు రాసి సింప్లిఫై చేసి ఆన్సర్ కనుక్కోవచ్చు, బట్ అది ప్రాసెస్ కాదండి. సో అలా చేస్తే టైం కూడా వేస్ట్ అవుతుంది. మరి ఇది కామన్గా ఒక సిరీస్ అంటే మనకి యాక్చువల్గా అంకశ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో చేయొచ్చు. లేదు అంత ప్యూరిమస్ డెప్త్కు వెళ్ళొద్దు అనుకున్న సందర్భంలో చిన్నగా ఆలోచిస్తే అర్థమవుతుందండి. సో ఇక్కడ మీకు 1/5 × 6 అనే పదం కనబడుతుంది. సో దీన్ని మీరు 1/5 మైనస్ 1/6గా కన్వర్ట్ చేయొచ్చు. సో చూడండి 1/5 మైనస్ 1/6 వాల్యూ ఏమవుతుందండి. సో ఎల్సిఎం వచ్చేసి 5 × 6 అండి. 6 మైనస్ 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అండి. 1/5 × 6 అంటే సేమ్ పదాన్ని విలువలో మార్పు లేకుండా 1/5 మైనస్ 1/6గా రాస్తున్నాను. సిమిలర్గా రెండో పదం ఏం రాసుకోవచ్చు అండి ప్లస్ 1/7 మైనస్ 1/8. సో దీని వర్త్ వాల్యూ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది. సో ఇలా మనం సిరీస్ని కన్వర్ట్ చేస్తున్నాం. సో ఇలా కన్వర్ట్ చేస్తూ మనకి ఎన్ని పదాలు కావాలండి 20 టర్మ్స్ అండి, అంటే మొదటి 20 పదాలు మొత్తం కావాలి. అంటే ఇందులో 20వ పదం కావాలి. సో ఇక్కడ మొదటి పదం 5, 6లతోటి స్టార్ట్ అయింది. సో 20వ పదం ఎలా ఉంటుంది అంటే జనరల్గా ఇక్కడ రాస్తాను చూడండి 20 టర్మ్ 1/24 × 25 అని చెప్పి వస్తుందండి మనకి. 20వ పదం ఎంత అండి 1/24 × 25. సో దాన్ని మనం కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా రాస్తాం 1/24 మైనస్ 1/25. దీనికి ఒక బ్రాకెట్ పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు విలువలో మార్పు లేదు, 20 పదాలను రాశాను. సో 20 పదాలను ఒక ప్లేస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో సింప్లిఫై చేసేటప్పుడు మీరు కొద్దిగా గమనిస్తే ఇక్కడ 1/6 అనేది ఉందండి. సో రెండో పదం ఎంతండి ఇక్కడ మనకి 1/6 మైనస్ 1/7. యాక్చువల్గా రెండో పదం రాయలేదు నేను. ప్లస్ 1/6 మైనస్ 1/6 గెట్ క్యాన్సల్, మైనస్ 1/7 ప్లస్ 1/7 గెట్ క్యాన్సల్, మైనస్ 1/8 నెక్స్ట్ వచ్చే ప్లస్ 1/8 గెట్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ 1/24 ప్లస్ 1/24 కూడా క్యాన్సల్ అవుతుంది. అంటే మొత్తంగా మిగిలేది ఏంటంటే ఇందులో మొదటి పదం 1/5 మరియు చివరి పదం మైనస్ 1/25 మట్టికే మిగులుతుందండి. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 25 అనేది ఎల్సిఎం అండి. సో ఇక్కడ ఎంత ఉంటుంది 5 మైనస్ 1 which is equal to 4/25. సో 4/25 అంటే 25 1s, సో 0 0 1 25 1s 25
ఎంత మిగిలిందండి మనకి 4/25 కదా. సో ఇక్కడ మీరు 4/25ని సింపుల్గా ఇంటూ 4 తీసుకోండి. అప్పుడు మనకేమవుతుంది 16/100 అవుతుంది. 16/100 మనం ఏం రాసుకోవచ్చు 0.16. చూడండి డైరెక్ట్గా క్యాన్సిల్ చేయడానికి డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసి చేయడానికి చాలా డిఫరెన్స్ వస్తుందండి. సింపుల్గా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం 25 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు పాయింట్ అనేది ఎక్కడ తీసుకోవాలని. కానీ ఇక్కడ కింద 100 ఉందనుకోండి డైరెక్ట్గా పాయింట్ మనం పెట్టేసుకుంటాం. ఆ అవకాశం మనకు డెసిమల్స్ అనే కాన్సెప్ట్ నుంచి రావడం జరుగుతుంది. మరి మొత్తం క్వశ్చన్ని మనం చేయడానికి ఇటువంటి మోడల్ ఎప్పుడైనా అడుగుతాడో ముందుగా 20 పదాలు అని ఇచ్చాడు కాబట్టి 20వ పదాన్ని మనం ఈ విధంగా రాసుకోగలగాలి. సో 20వ పదం తెలిసిందంటే మొదటి పదం ఎంత అండి యాక్చువల్గా 1/5 × 6, అందులో మనకి 1/5 అండ్ లాస్ట్ది 1/25. ఈ రెండింటిని మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే ఇటువంటి క్వశ్చన్ వేరేది కూడా అడిగినప్పుడు మీరు చేయాల్సింది మొదటి పదంలో మొదటి నంబర్, చివరి పదంలో చివరి నంబర్ మట్టుకు తీసుకొని రెండింటిని ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మైనస్ తోటి కన్క్లూడ్ చేస్తాం. అట్లా చేస్తే మనకి ప్రాసెస్ అనేది వితిన్ 20 to 25 సెకండ్స్లో కంప్లీట్ అవుతుందండి. ఇంత రఫ్ వర్క్ కూడా అవసరం లేదండి. ఇది మనకు అర్థం కావడం కోసం మట్టుకే ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1? సో సార్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1? క్రింది వాటిలో ఏది 1కి సమానం అని మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ ఈ నన్ ఆఫ్ దిస్ కూడా ఉందండి. అంటే వీటిలో ఏది కూడా కరెక్ట్ కాకపోతే అప్పుడు మనం నన్ ఆఫ్ దిస్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో విలువ 1కి సమానం కావాలి అంటే మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది 1 రావాలి, లేదా దీన్న ఇలా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ప్రాబ్లం చేసడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో దీన్ని కరెక్ట్గా వాల్యూ కనుక్కోవచ్చండి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ 0.11 హోల్ స్క్వేర్ ఇచ్చాడు. సో 0.11 హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి మనకి 0.0121 వస్తుంది. మరి కింద 1.1 హోల్ స్క్వేర్ అంటే 1.21 వస్తుంది ఇంటూ 0.1 వస్తుంది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు 0.0121 డివైడెడ్ బై ఇంటూ 0.1 అంటే 0.121. సో దీనికి వచ్చే ఆన్సర్ ఎంత అండి మనకి పాయింట్ తీసేస్తే 1/10 మిగులుతుంది కాబట్టి సో 10 అని చెప్పేసి మనం ఆన్సర్ రాయొచ్చు. కానీ మీరు గమనించండి ఇలా ప్రతిదాన్ని చేసామనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడే మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. డెసిమల్స్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటే ప్రాబ్లం సింపుల్గా అవుతుంది. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ పాయింట్ తర్వాత వచ్చే నెంబర్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. సో అక్కడ పైన కానీ కింద కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయనుకోండి అక్కడ మనం టాలీ చేసుకోవచ్చు. నేను చెప్తాను చూడండి షార్ట్కట్లో మీకు ఆప్షన్ ఇక్కడ రాస్తున్నాను. 0.11 హోల్ స్క్వేర్ అని ఉంది అండ్ కింద 1.1 హోల్ స్క్వేర్ ఇంటూ 0.1 అని ఉంది. సో గమనించండి ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 2 నంబర్స్ ఉన్నాయి అంటే 2 డిజిట్స్ ఉన్నాయి అండ్ హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ ఉంటే మనం ఏం చేస్తాం 2 + 2 అంటే ఎన్ని వస్తాయండి పాయింట్ తర్వాత ఇక్కడ వచ్చేటివి 4 డిజిట్స్ వస్తాయి. మరి కిందండి 1.1 అంటే పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, హోల్ స్క్వేర్ చేసినప్పుడు 2 అవుతాయి, ఇంటూ ఉన్నప్పుడు ప్లస్ చేయమని చెప్పాను, పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది అంటే 1. సో మనకి మొత్తంగా డినామినేటర్లో 3 డిజిట్స్ పాయింట్ తర్వాత వస్తాయి. సో న్యూమరేటర్లో 4 డిజిట్స్ వచ్చాయి, డినామినేటర్లో 3 డిజిట్స్ వచ్చాయి అండ్ ఆన్సర్ అయితే 1 వస్తుంది. బట్ 1/10 10 1/100 100 1/1000 1000 అలా వస్తుందన్నమాట. అయితే 1కు ఈక్వల్ రావాలి అంటే డినామినేటర్స్ అంటే న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ని కలిగి ఉండాలి. మరి ఇక్కడ పైన 4 ఉన్నాయి కింద 3 ఉన్నాయి కాబట్టి ఇది మనకు 1 రావడానికి ఛాన్స్ లేదు. సరే ఆన్సర్ ఏదైనా కానివ్వండి 1/10 వస్తుంది, ఇంతకుముందు చేసాం మనం, బట్ 1 అయితే రాదు. మరి సెకండ్ ఆప్షన్ చూడండి, చేసే విధానం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి అది 2 డిజిట్స్కి సమానం. ఇక్కడ 11 స్క్వేర్ అన్నాడు అంటే పాయింట్ తోటి మనకు అవసరం లేదు ఇక్కడ. మరి ఇక్కడ 0.01 అంటే 2 డిజిట్స్ ఉన్నాయి, హోల్ స్క్వేర్ చేస్తే 4 డిజిట్స్ అవుతాయి. మరి 2 ఈక్వల్ అండి కాదు కదా. సో ఇక్కడ కూడా మనకి ఆన్సర్ అనేది 1 రాదండి. మరి నెక్స్ట్ సి ఆప్షన్ చూడండి, పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, 3కు హోల్ స్క్వేర్ చేస్తే అవి 6 అవుతాయి అండ్ ఇక్కడ 1 డిజిట్ ఉంది, హోల్ స్క్వేర్ చేస్తే 2 ప్లస్ 2 ఉన్నాయి, హోల్ స్క్వేర్ చేస్తే 4. సో మొత్తంగా ఎంత ఉంటుందండి 6 డిజిట్స్ వస్తాయి. చూడండి పైన లవంలో న్యూమరేటర్లో పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి, కింద హారంలో కూడా పాయింట్ తర్వాత 6 డిజిట్స్ ఉన్నాయి. సో దీని ఆన్సర్ ఖచ్చితంగా 1 రావడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అది 1 అనేది మనకు ఆన్సర్ తీసుకొస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే ఈ మోడల్ క్వశ్చన్స్కి మనం క్రాస్ వెరిఫై చేయాల్సింది పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ ఎన్ని,
అదొకటి సరిపోతుందండి. ఇంకా మనకి సింప్లిఫికేషన్ మొత్తం కూడా అవసరం లేదు. ఇది డెసిమల్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ 1/3/4 ప్లస్ 5/6 ప్లస్ 7/114 అంటే 144 ప్లస్ డాట్ 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 ప్లస్ 17/5184 ప్లస్ 19/8100 ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇస్తున్నాడు. సో ఇటువంటి మోడల్ క్వశ్చన్ కూడా యాక్చువల్గా అయితే మనం సిరీస్ ప్రోగ్రెషన్స్ అంటాం, గుణశ్రేణి అంకశ్రేణి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ప్రకారం చేయాలి. బట్ ఇక్కడ అంతగా ఆలోచించకుండా మనకు జస్ట్ ఇచ్చిన నెంబర్స్ని కొద్దిగా పర్టికులర్గా గమనిస్తే మనకు ఒక క్లూ కనబడుతుందండి. ఎందుకంటే వాటిని సింప్లిఫై చేయడం అయితే అంత ఈజీ కాదు కదా, ఎందుకంటే వాటికి ఎల్సిఎం చేయడం సింప్లిఫై చేయడం అంత ఈజీ కాదు. అక్కడే మనం చేయాల్సింది ఏంటంటే ఆ నంబర్స్ ఏ విధంగా జనరేట్ అవుతున్నవి అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఫస్ట్ నెంబర్ 3/4, సెకండ్ నెంబర్ 5/36. మీరు చూడండి కింద 4, 36, 144, 5184, 18, 100. సరే 5184 అంటే మనకి కరెక్ట్గా దేనికి స్క్వేర్ తెలియకపోవచ్చు. బట్ ఇదెంతండి 2 స్క్వేర్, ఇదెంతండి 36 అంటే 6 స్క్వేర్ అండ్ 144 అంటే 12 స్క్వేర్, సంథింగ్ ఏదో స్క్వేర్ల రూపంలో ఉంది అనే విషయం అయితే అర్థమవుతుంది. బట్ అలా కూడా కాకుండా మీరు ఏ విధంగా చేస్తారంటే 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసి చూడండి, 1/1 స్క్వేర్ అంటే 1 అండి, మైనస్ 1/2 స్క్వేర్ అంటే 4. సో ఎల్సిఎం ఎంత అండి 4 మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 మైనస్ 1 3/4. సో 3/4 వచ్చింది. మరి సెకండ్ టర్మ్ ఏమై ఉంటుంది అంటే 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ చేయండి. సో ఇక్కడ చూడండి 1/4 మైనస్ 1/9 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 into 9 36, 9 minus 4 which is equal to 5/36. సో మనకు 5/36 వచ్చింది. సిమిలర్గా థర్డ్ వన్ ఏమై ఉండాలి అంటే 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్. 1/3 స్క్వేర్ అంటే 9 అండి, 1/4 స్క్వేర్ అంటే 16 అండి. 16కి 9కి ఎల్సిఎం ఎంత 144 అండ్ 16 minus 9 which is equal to 7/144. సో థర్డ్ టర్మ్ కూడా వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ అనేది 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెక్స్ట్ 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్. సిమిలర్లీ లాస్ట్ పదం ఏమై ఉంటుంది 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్ అవుతుంది. చూడండి క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం. 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత అండి 81, 10 స్క్వేర్ ఎంత అండి 100, ఎల్సిఎం ఎంత అండి 8100. అంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత ఉంటుంది 100 మైనస్ 81 విచ్ ఇస్ ఈక్వల్ టు 19/81. మ్యాచ్ అయింది కదా, అంటే మనకి ఇచ్చిన సీక్వెన్స్ ఈ రూపంలో ఉంది. సరే ఒకసారి ఇచ్చిన సీక్వెన్స్ని మనం నేర్చుకున్న విధానం ప్రకారంగా రాసి చూస్తే ఎట్లా వస్తుందో ఒకసారి గమనించండి. సో మనకి ఇచ్చిన సీక్వెన్స్ వచ్చేసి 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ ఇది ఫస్ట్ పదం, ప్లస్ 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ ఇది సెకండ్ పదం, ప్లస్ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్. ఈ విధంగా వెళ్తూ లాస్ట్కి వచ్చేసి 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్ వచ్చేసింది. మరి ఇక్కడ కూడా ఇగో 1/2 స్క్వేర్ దీనికి మైనస్ ఉంది, 1/2 స్క్వేర్ ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ పదం ఇది ప్లస్ పదం, ఇది మైనస్ పదం నెక్స్ట్ ప్లస్ పదం. సో ఈ విధంగా ఇక్కడ మైనస్ పదం ఇక్కడ ప్లస్ పదంకి ఆన్సర్ అవుతుంది. ఓవరాల్గా మనకి మిగిలేది 1/1 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్. 1/1 స్క్వేర్ అంటే 1/1 అని చెప్పి రాయండి బై 1/100. ఎల్సిఎం ఎంత అండి 100 minus 1 which is equal to 99/100 which is equal to 0.99. అంటే ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. సో మనకు క్వశ్చన్లో చిన్న చిన్న క్లూస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి. అంటే మరి ఈ క్వశ్చన్కి ఇటువంటి థాటే ఎలా రావాలి అది ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్నిటికంటే ముఖ్యమైనదంటే సరే ఇక్కడ మనం చేసాం కాబట్టి ఇది ఇలా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది, మరి ఇలాగే చేయాలి అనే ఆలోచన ఏ విధంగా రావాలి. సో దానికోసం ఈ మీది పదాలు ఉపయోగపడతాయి. 3, 5, 7 నెక్స్ట్ ఏముంటుంది 9, 11, 13 ఇలా 17, 19 అన్నీ కూడా ఆడ్ నంబర్స్ అంటే బేసి పదాలు. సో ఆడ్ నంబర్స్ అనేవి మనకు వచ్చినట్టే దాని మీనింగ్ చెప్పన్నా. ఇక్కడ మనకి వర్గాలు కనుక రాస్తే ఓకే ఆన్సర్ ఓకే కదండి 0.99. సో నేను రఫ్ చేస్తున్నాను, అలా థాట్ ఎందుకు రావాలి చెప్పడం కోసం ఇదంతా కూడా తీసేస్తున్నాను నేను. సో జనరల్గా మనకి 1 స్క్వేర్ ఎంత అండి 1, 2 స్క్వేర్ ఎంత అండి 4, 3 స్క్వేర్ 9, 16, 25 ఇవన్నీ ఏంటి స్క్వేర్లు 36, 49 నెక్స్ట్ ఎంత అండి 64,
సిమిలర్లీ నెక్స్ట్ టైం వస్తుంది 64 తర్వాత 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ ఎంత 81 అండ్ 100. డిఫరెన్స్ చూడండి 3, ఇక్కడ చూడండి 5, ఇక్కడ చూడండి 7, 9, 11, 13, 17 అండ్ 64కి 81కి డిఫరెన్స్ ఎంత 19. ఇక్కడ డిఫరెన్స్ 19, సారీ ఇక్కడ రావాలి, ఇది 15 కదా, ఇది 15, ఇది 17, ఇది 19. అంటే డిఫరెన్స్ అనేది ఆడ్ నెంబర్స్ని అది 3, 5, 7 ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అంటే సీక్వెన్స్ ఆఫ్ స్క్వేర్స్ అనమాట. సో 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఇది మనకి ఇక్కడ 9కి సమానం. సో అట్లా ఈ పైన ఇచ్చిన నెంబర్స్ కూడా మనకి కొన్ని సందర్భాల్లో హెల్ప్ చేస్తాయి. అండ్ కింద ఉండేటివి స్క్వేర్స్ కాబట్టి మనం తీసుకున్నది ఎంత 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ అని చెప్పి తీసుకోవడానికి రీజన్ అదండి. ఇది మనం జనరల్గా రీజనింగ్లో నేర్చుకుంటాం, బట్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ నేర్చుకుంది ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి.